దేవుని సంకల్పము క్షేమకరమైనది అని చెప్పటానికి మొదటి మాట ఏంటంటే, దేవునికి మన జీవితముపై స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. మన ప్రతి కష్టము వెనుక, మన జీవిత గమనము వెనుక ఒక రహస్యం ఉన్నది దేవుడి పట్ల. ఆ రహస్యం ఏమిటో మనం గమనించేటువంటి వారమై ఉండాలి. దేవునికి మన జీవితం మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఏంటి ఆ స్పష్టమైన ప్రణాళిక? సామెతల గ్రంథం చెప్తాడు కదా, 16వ అధ్యాయము 9వ వచనం, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను ఏం చేయను, స్థిరపరచును. యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో కలిగినటువంటి సంకల్పము ఏమై ఉన్నదంటే, అది క్షేమకరమైనది. నిన్ను బాధలో ఉంచాలని, నిన్ను దుఃఖములో ఉంచాలని, నిన్ను కష్టములో ఉంచాలని దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుని ప్రణాళిక ఒక స్పష్టమైనది. అదేంటంటే, తాను చేయబోవున్నది దేవుడు ముందుగానే యోచించు, వాని నడతలను స్థిరపరచుట కొరకు దేవుడు వారిని క్షేమకరమైన ప్రయాణం వైపు నడు. మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు మనల్ని లీడ్ చేస్తాయి. కష్టము వైపు వచ్చింది, బాధ వైపు వచ్చింది, దేవుని పట్ల అసహనాన్ని వ్యక్తపరిచేటువంటి సన్నివేశాలు. కానీ నీవు అధైర్యపడవద్దు, నీవు బాధపడవద్దు. ఎందుకంటే నీ వెనక దేవుని సంకల్పం ఎలా ఉందంటే, ఒక క్షేమకరమైన ప్రణాళిక ఉన్నది.